నిజాయితీ ఫలితం. ఒక చిన్న గ్రామంలో తయ్యూబ్ అనే పేద యువకుడు నివసించేవాడు. అతను రోజూ కష్టపడి పనిచేసేవాడు. అతని తల్లి అతనికి చిన్నప్పటినుంచే ఒకే మాట నేర్పింది: నిజాయితీ అల్లాహ్కు అత్యంత ప్రీతికరమైన గుణం అని. ఒకరోజు తయ్యూబ్ పట్టణానికి పనికి వెళ్లాడు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఒక సంచి కనిపించింది. దానిలో బంగారు నాణేలు ఉన్నాయి. తయ్యూబ్ క్షణంపాటు ఆలోచించాడు. తన పేదరికాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆ నాణేళ్లతో తన జీవితం మారిపోతుందని తెలుసు. కాని వెంటనే అల్లాహ్ భయం అతని హృదయంలో కలిగింది. ఇవి నా వాటి కాదు, ఇతరుల సంపదను తీసుకోవడం హరాం అని అనుకున్నాడు. అతను ఆ సంచిని తీసుకుని పట్టణ మస్జిద్కి వెళ్లాడు. ఇమాం గారికి జరిగిన విషయం వివరించాడు. ఇమాం గారు గ్రామంలో ప్రకటన చేయించారు. కొన్ని గంటల తర్వాత ఒక ధనవంతుడు వచ్చి ఆ సంచి తనదని నిరూపించాడు. అతను తయ్యూబ్ నిజాయితీ చూసి ఎంతో ఆనందించాడు. ఆ ధనవంతుడు తయ్యూబ్కు బహుమతిగా కొంత డబ్బు ఇవ్వాలని అనుకున్నాడు. కాని తయ్యూబ్ వినయంగా చెప్పాడు: నేను ఇది బహుమతి కోసం చెయ్యలేదు, అల్లాహ్ సంతోషం కోసమే చేశాను. అతని మాటలు విని ఆ ధనవంతుడు మరింత ప్రభావితుడయ్యాడు. అతను తయ్యూబ్కు ఒక మంచి ఉద్యోగమిచ్చాడు. కాలక్రమంలో తయ్యూబ్ జీవితం మెరుగుపడింది. అతను ఎప్పటికీ నిజాయితీ మార్గాన్ని విడిచిపెట్టలేదు. తయ్యూబ్ తన తల్లి చెప్పిన మాటలు నిజమని అనుభవించాడు. అల్లాహ్ నిజాయితీ గల వారిని ఎప్పుడూ నిరాశపరచడు.